ఈ అమావాస్యకి ఎందుకంటే అంత ప్రాముఖ్యత అంటే 12 అమావాస్యలు 12 పౌర్ణములు, ఒక్కొక్క పౌర్ణమికి ఒక్కొక్క అమావాస్యకి ఒక విధి విధానానుసారం పితృకార్యాలు చేస్తూ ఉంటారు. అటువంటి దాంట్లోని మౌని అమావాస్య అనేది చాలా గొప్ప అమావాస్య. కారణం, మకర సంక్రమణం జరిగిన తర్వాత దక్షిణాయన పుణ్యకాలం వదిలి ఉత్తరాయణ పుణ్యకాలం సంభవించిన తర్వాత సూర్యనారాయణమూర్తి స్వామి వారు పరిపూర్ణంగా సంక్రమణంలో ఉండి మకరంలో తర్వాత వచ్చేటువంటి మొదటి అమావాస్యనే మౌని అమావాస్య అంటారు. పుష్యమీ నక్షత్రంతో కూడినటువంటి పౌర్ణమి వచ్చిన మాసమైన పుష్యమాసము రోజున వచ్చినటువంటి ఈ పుష్య అమావాస్య, పుష్యమాసానికి చివరి భాగాన్ని వచ్చేటువంటి ఈ మౌని అమావాస్య అత్యంత యోగదాయకమైన అమావాస్యని మన పురాణ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఈ మౌని అమావాస్య రోజున సముద్ర స్నానం చేయడం విధి విధానానుసారం చాలా గొప్ప విశేషవంతమైనటువంటి ఫలితాన్ని గోచరిస్తుంది.